కేటీఆర్ జన్మదినం నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా ఫ్లెక్సీలను తొలగించినంత మాత్రాన ప్రజల హృదయాల నుండి కేటీఆర్ను దూరం చేయలేరని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. బన్సీలాల్ పేట్ సెయింట్ ఫిలోమినా పాఠశాలలో గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్లు విద్యార్థులకు సైకిళ్లను, పాఠశాల తరగతి సామాగ్రిని పంపిణీ చేశారు. మున్సిపల్ మంత్రిగా సేవలందించి హైదరాబాద్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత కేటీఆర్కు దక్కుతుందని అన్నారు. గిఫ్ట్ ఏ స్మైల్లో భాగంగా గర్భిణీ స్త్రీలకు ఉచితంగా వైద్య కిట్లను పంపిణీ చేసినట్టు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్లెక్సీలను తొలగించడం సరికాదని, ఫ్లెక్సీలను తొలగించాలని తాము అనుకుంటే గత 10 ఏళ్లలో కాంగ్రెస్ జెండా కనబడేది కాదని అన్నారు. అంటే స్కూల్కు పిల్లలకు ఉపయోగపడే విధంగా ఒక మంచి కార్యక్రమాన్ని వారు స్వీకారం చుట్టినందుకు వారికి అభినందనలు. కేటీఆర్ గారి గురించి ఈరోజు తెలంగాణ రాష్ట్రమే కాదు, యావత్ దేశం ప్రపంచంలో కూడా తెలియని వారు ఉంటారు. ఒక డైనమిక్ లీడర్గా, ఒక యంగ్స్టర్గా, వారు ఇండస్ట్రీ మినిస్టర్గా, ఐటీ మినిస్టర్గా, మున్సిపల్ మినిస్టర్గా ఎన్ని అద్భుతాలు జరిగినాయో గ్రేటర్ హైదరాబాద్ ప్రజలే కాకుండా యావత్ దేశం అంతా చూసి, ఐటీ కూడా మరి ఈరోజు మన దేశంలో నంబర్ 1 స్థాయిలోకి వెళ్ళడానికి కూడా ప్రధానమైనటువంటి కారణం వారే. తద్వారా ఎన్నో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కానివ్వండి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానివ్వండి. రెండోది, హైదరాబాద్ సిటీలో అద్భుతమైనటువంటి విజయాలు, మీకు రోడ్డు కనెక్టివిటీ కావచ్చు, అదేవిధంగా ఫ్లైఓవర్స్ కావచ్చు, అండర్ పాస్లు కావచ్చు. రెండోది, బ్రహ్మాండమైనటువంటి పార్క్స్ కావచ్చు, వైకుంఠ ధామాలు కావచ్చు. వారి నాయకత్వంలో చాలా అద్భుతాలు చేశారు. ఆ భగవంతుడు వారికి 100 సంవత్సరాలు ఆయురారోగ్యాలు ఇచ్చి తప్పకుండా ప్రజాసేవలో నిమగ్నమై ఇంకా 100 సంవత్సరాల వరకు ఈ ప్రజలకు వారు సేవ చేస్తారని చెప్పి ఆశిస్తా ఉన్నాం. ఇటువంటి గొప్ప కార్యక్రమం ప్రభుత్వంలో ఎన్నో కార్యక్రమాలు చేసినాం మేము కేసీఆర్ గారి నాయకత్వంలో. అయితే ప్రభుత్వం పోయిన తర్వాత కూడా మొన్ననే చూశారు కేసీఆర్ కిట్ అని, అంటే గర్భిణీ స్త్రీల కోసం ఒక అద్భుతమైనటువంటి పథకాన్ని కేసీఆర్ గారు ప్రవేశపెట్టారు. ఆ కార్యక్రమాన్ని కూడా దాన్ని కంటిన్యూగా కొనసాగించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత నీచంగా ప్రవర్తిస్తుందో మనందరికీ తెలుసు. దాన్ని కూడా పార్టీ పరంగా చేయాలన్నటువంటి గొప్ప సంకల్పంతో మొన్న వారు లాంచ్ చేశారు. అనాథ పిల్లలతో బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని ఎర్రబెల్లి సతీష్ రావు అన్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్లో భాగంగా నవశ్రీ ఫౌండేషన్లో అనాథ పిల్లలతో కలిసి అల్పాహారం చేపించి కేక్ కట్ చేసి కేటీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు ఎర్రబెల్లి సతీష్ రావు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో విజన్ ఉన్న నాయకుడు, తనదైన శైలిలో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయిలో చూపెట్టి దేశంలోనే అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపిన కేటీఆర్ జన్మదిన వేడుకలను అనాథ పిల్లల ఆధ్వర్యంలో జరుపుకోవడం సంతోషకరమన్నారు. అల్వాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు మాజీ ఎంబసీ చైర్మన్ నందికంటి శ్రీధర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అల్వాల్ కార్పొరేటర్ చింతల శాంతి శ్రీనివాస్ రెడ్డి, వెంకటాపురం డివిజన్ కార్పొరేటర్ సబితా, అనిల్ కిషోర్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అల్వాల్ సర్కిల్ ఈ సేవా కూడలిలో కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మాజీ ఎంబసీ చైర్మన్ నందికంటి శ్రీధర్ శానిటేషన్ కార్మిక మహిళలకు చీరలు పంపిణీ చేశారు. అల్వాల్ కార్పొరేటర్ చింతల శాంతి శ్రీనివాస్ రెడ్డి బాలింత మహిళలకు
కేసీఆర్ కిట్టు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అనిల్ కిషోర్ గౌడ్, డోలీ రమేష్, ఢిల్లీ పరమేష్, మార్షల్, పవన్, రహమత్ ఖాన్, సాజిద్, జేఎస్సీ సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేటీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా అదేవిధంగా కేటీఆర్ నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా ఆయన చేసే పనులు మీ అందరికీ తెలిసిందే, కొత్తగా ఏమి చెప్పేది లేదు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లయితే కిట్లు పంపిణీ చేసారో ఈ రోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా మన శాంతి గారు కూడా అదే పని చేయడం జరిగింది. మా అందరికీ సంతోషంగా ఉంది. కేటీఆర్ గారు 100 నూరేళ్లు ఆరోగ్యంగా బతకాలి. వారి బర్త్డే సందర్భంగా శానిటేషన్ వర్కర్స్ వారికి శారీలు ఇవ్వాలని, అలాగే శాంతి గారు కూడా కేసీఆర్ కిట్లు ఇవ్వడం జరిగింది. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేసీఆర్ కిట్లు ఈ ప్రభుత్వం వచ్చినాక ఆపేయడం జరిగింది. అది ఒక మంచి స్కీము. ఆ స్కీమ్ని ఆపొద్దని ముందుకు వెళ్ళాలన్న ఒక ఆలోచనతోటి మేమందరం కూడా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులను కూడా వారి జన్మదిన సందర్భంగా శాంతి గారు పంచడం జరిగింది. మరి మున్సిపల్ వర్కర్లకు కూడా శారీలు ఇవ్వడం జరిగింది. మా ఉద్దేశం ఒకటే, ఈ తప్పకుండా వారి నాయకత్వంలో ఈ మల్కాజిగిరి కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే గారి నాయకత్వంలో పార్టీని బలపరుస్తూ రేపు రాబోయే కాలంలో కూడా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి మళ్లీ సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలకు చేరవేయాలని ఆలోచనతోటి కేటీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం కేటీఆర్ గారి గిఫ్ట్ స్మైల్ కింద ప్రతి ఒక్కరికి ఏదో ఒక విధంగా సాయం చేయాలనే ఉద్దేశంతో గిఫ్ట్ స్మైల్ అని అది స్టార్ట్ చేయడం జరిగింది. అదే దాంట్లో భాగంగానే ఈ రోజు నందికంటి శ్రీధర్ గారు మున్సిపల్ సిబ్బందికి అందరూ కూడా చీరలు పంపిణీ చేయడం జరిగింది. నాకు తోచినంతలో నేను ఒక 10 నుంచి 20 మందికి గిఫ్ట్ స్మైల్ కింద కేసీఆర్ గారి కిట్స్ పంచడం జరిగింది బాలంకలకు అందరికీ కూడా. ఎందుకంటే మన తెలంగాణ కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు బాలంకలకు అందరికీ కూడా డెలివరీలు అయినాక కేసీఆర్ గారి కిట్ ఇచ్చేవారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అది ఇవ్వట్లేదు కాబట్టి వారిని అంటే కేటీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా వారికి కేసీఆర్ కిట్ ఇచ్చి ఇంతకుముందు కేసీఆర్ గారు ఎట్లయితే ఆదుకున్నారో అలాగే ఇప్పుడు కూడా మేము వారితో పాటే ఉన్నామని చెప్పడానికి ఒక చిన్న కానుకలాగా మేము ఇవ్వడం జరిగింది. మాజీ మంత్రి మల్లారెడ్డి, అతని కుమారుడు భద్రారెడ్డి, కోడలు ప్రీతిరెడ్డి ఇళ్లపై ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారని వచ్చిన వార్తలు అవాస్తవమని మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్ వైస్ చైర్మన్ ప్రీతి తెలిపారు. 2022లో కాళోజీరావు యూనివర్సిటీ పీజీ సీట్ల విషయంలో తమ కళాశాలపై వేసిన కేసు విషయంలో వరంగల్ పోలీసులు వచ్చి విచారణలో భాగంగా నోటీసులు ఇచ్చారని తెలిపారు. పొద్దున 6 గంటలకు పోలీసులు రావడంతో అందరూ ఐటీ అధికారులు వచ్చినట్లు ప్రచారం జరిగిందని, ఈ విషయంలో తమ యూనివర్సిటీలో అడ్మిషన్స్ అన్నీ సక్రమంగా జరిగాయని, ఎప్పుడూ కూడా విద్యార్థుల విషయంలో అవకతవకలు జరగకుండా చూడడంలో మల్లారెడ్డి యూనివర్సిటీ జాగ్రత్తలు తీసుకుంటుందని తెలిపారు. ఇట్లా ఐటీ కానీ ఈడీ రేడు అట్లాంటి ఏం జరగలేదు. ఒకవేళ జరిగినుంటే నేను మీ ముంగట కూర్చోదండి కాదు, మీరందరూ కూడా లోపల అలౌడ్ లేకపోతుండే. అట్లా ఏం లేదు. జస్ట్ వరంగల్ పోలీస్ వాళ్ళు అప్పుడు ఈడీకి సంబంధించిన అప్పుడు వాళ్ళు లోకల్ స్టేట్ గవర్నమెంట్ కాళోజీరావు యూనివర్సిటీ వాళ్ళు అప్పుడు కేసు వేసి ఉంటే పీజీ సీట్స్ కోసం వాళ్ళు మన పోలీస్ స్టేషన్లో కేసు వేస్తే వాళ్ళు వెరిఫికేషన్ కోసం వచ్చారు. అంతే కనుక వాళ్ళు ఇది ఈడీ రేడ్ కాదు, ఐటీ రేడ్ కాదు, ఈడీకి సంబంధించిన వెరిఫికేషన్. అది మన స్టేట్ గవర్నమెంట్ మన కాళోజీ యూనివర్సిటీ హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ పరంగా అప్పుడు వరంగల్ నుంచి వచ్చి వాళ్ళు ఇక్కడ వచ్చి వెరిఫికేషన్ చేయడానికి వచ్చారు అంతే. అండ్ అపియరెన్స్ నోటీస్ కూడా ఇవ్వడానికి వచ్చారు అంతే. ఏం అడగలే. భద్రారెడ్డి సార్ ఉన్నారా అని అడిగారు. సార్ ఢిల్లీలో ఉన్నారు, నేను ఉన్నాను. సో సరే అమ్మ మీరు పిలిచిన మీరు అపియరెన్స్ మీరు రావాలి, మీరు కానీ భద్రారెడ్డి గారు రావాలి, వరంగల్కి రావాలంటే సరే సార్ వస్తామని చెప్పినాం. ఇంకా వాళ్ళ డాక్యుమెంటేషన్స్ ఏమేమి ఉన్నాయో అవి అంతా క్లియర్ చేసుకుని వెళ్ళిపోయారు. ఇక అన్ని దానికి కనెక్ట్ చేసుకోకుండా దానికి దీనికి ఉంది. ఇది ఎప్పుడో జరిగింది కేసు, ఇప్పుడు కాదు కదా జరిగింది. ఇంకోటి ఈడీకి ఐటీకి ఈ రోజు వచ్చిన దానికి సంబంధం లేదు. అంటే ఈడీ కోసం లోకల్ గవర్నమెంట్ మన ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ క్వైరీస్ కోసం వచ్చారు. అంటే వాళ్ళు వెరిఫికేషన్ కోసం వచ్చారు. ఈడీ వాళ్ళు పంపించింది కాదు ఇది. లోకల్ ఇక్కడ వాళ్ళు అప్పుడు కేసు జనరల్గా ఎట్లా ఉంటుందంటే మన ఎఫ్ఐఆర్ చేస్తారు వరంగల్ ఇక్కడ పోలీస్ స్టేషన్లో. అక్కడి నుంచి వాళ్ళు పోలీసు వెరిఫికేషన్ కోసం వచ్చారు. అది ఈ మన స్టేట్ గవర్నమెంట్ సంబంధించింది. మన కాళోజీరావు యూనివర్సిటీ ఉంది కదా, మెడికల్ హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ, దానికి సంబంధించింది ఇది. సో దీనికి ఈడీకి సంబంధం లేదు. అంటే సంబంధం అంటే లింక్ ఉంది కానీ
ఇట్స్ నాట్ ఎనీథింగ్ ఫ్రమ్ సెంట్రల్ పంపించింది కాదు ఇది. మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలు ముషీరాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. కోలాపూర్ డివిజన్లోని షిరిడి సాయిబాబా దేవాలయంలో కేటీఆర్ పేరుపై అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. స్మైల్ ఏ గిఫ్ట్ కార్యక్రమంలో భాగంగా గంగపుత్ర కాలనీలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరైన ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, బీఆర్ఎస్ నాయకుడు ముఠా జయసింహాలు విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు. సాయిబాబా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేటీఆర్ ప్రజా సమస్యలపై రాజీ లేని పోరాటం చేస్తున్నారని అన్నారు. కేటీఆర్కు రాజకీయంగా తెలంగాణలో విశేష ఆదరణ లభిస్తుండటంతో సీఎం రేవంత్ రెడ్డి ఓర్వలేక రాజకీయంగా దెబ్బతీసేందుకు తప్పుడు కేసులు, తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. పిల్లలు ఇటు చూడండి అమ్మా, పిల్లలు ఇటు చూడండి. ఓకే మేడం ఓకే. దేశంతో పాటు ప్రపంచంలో ఉన్న పురాతన హిందూ దేవాలయాల పరిరక్షణ, పునర్నిర్మాణానికి కృషి చేస్తామని ఆల్ ఇండియా ఓల్డ్ టెంపుల్ రెనోవేషన్ ట్రస్ట్ చైర్మన్ ఆర్కే జైన్, ఉపాధ్యక్షుడు జస్మత్ పటేల్ తెలిపారు. హైదరాబాద్ నాంపల్లిలోని ఓ హోటల్లో నిర్వహించిన సమావేశంలో ఏపీ, కర్ణాటక రాష్ట్రాలకు ట్రస్ట్ ప్రతినిధులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ ట్రస్ట్ ద్వారా ఇప్పటికీ శ్రీలంక దేశంలో 3 పురాతన ఆలయాలను పునర్నిర్మించామని తెలిపారు. ఏపీలో బుద్ధుడి ఆలయం మరమ్మతులు చేసేందుకు అనుమతి వచ్చిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 100 వరకు పురాతన ఆలయాలను గుర్తించామని, ప్రభుత్వం నుండి అనుమతి రాగానే పనులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వం 50% నిధులు కేటాయిస్తే ట్రస్ట్ తరపున మరో 50% నిధులను సమకూర్చి దేవాలయాలకు పూర్తి వైభవం తీసుకొస్తామన్నారు. దుబాయ్ దేశంలో పురాతన శివాలయం మరమ్మతులకు అక్కడి ప్రభుత్వం అనుమతితో పాటు నిధులను కేటాయించిందన్నారు. ఎక్కడైనా మొత్తం వరల్డ్లో ఎక్కడైనా గుడి, పాత గుడిస్ మనకు ఉన్నాయి, హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని, ఆ గుడికి మనం రిన్యూవేషన్ చేయాలి. ఆ గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకొని మన గుడికి అక్కడ భారతదేశం దాకా అక్కడ డెవలప్ చేయాలి. దాంట్లో మనకు ఇప్పుడు థైలాండ్లో నుంచి కూడా మనకు వాళ్ళ గవర్నమెంట్ పిలిచిండ్రు. అక్కడ 108 రామమూర్తి గుడి చేయాలని కూడా వచ్చింది. దాని తర్వాత దుబాయ్ మహారాజా వాళ్ళు కూడా పిలిచిండ్రు. అక్కడ శివాలయం ఉంది, దానికి రిన్యూవేషన్ చేయాలని వాళ్ళు అక్కడ కూడా ఆఫర్ ఇచ్చిండ్రు. ఇది మన భారతదేశం కోసము, మన సనాతన ధర్మం కోసం చాలా పెద్ద న్యూస్. ఈ పక్క దేశాల వాళ్ళు మనకు పిలుస్తారు, ఈ మా దేశంలో వచ్చి మీరు ఇక్కడ రిన్యూవేషన్ గుడి చేసి ధర్మంకు మీరు ముందుకు చేయాలని సనాతన. దీంట్లో మన ఈ ట్రస్ట్, ఆల్ ఇండియా ఓల్డ్ టెంపుల్ రిన్యూవేషన్ ట్రస్ట్లో కూడా మన డాక్టర్ వివేక గారు, వాళ్ళ మేడం సరోజ మేడం, మా ఎర్వేజ గారు కూడా ఉన్నారు. తెలంగాణలో గట్టితం చేస్తున్నాము. ఈరోజు దాందే మీటింగ్ నడుస్తుంది. ఇది కర్ణాటకలో కూడా మేము స్టార్ట్ చేశాము. కర్ణాటకలో కూడా 28 మెంబర్స్ అయిపోయారు. కర్ణాటక మొత్తంలో టోటల్గా టెంపుల్స్ అన్నిటికీ ప్రతి డిస్టిక్కు ఒకరిని ట్రస్ట్ నుంచి ప్రెసిడెంట్ చేస్తున్నాం, జిల్లా ప్రెసిడెంట్గా. అక్కడ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోయి వచ్చాము, విశాఖపట్నం అవన్నీ తిరిగి వచ్చాము. తొర్లికొండ అని చెప్పి ఒక టెంపుల్ ఉంది బుద్ధ భగవాన్ది. ఆ టెంపుల్ని మేము ట్రస్ట్లో తీసుకుంటున్నాము. మొన్న పోయి వచ్చాము, మొన్న మీటింగ్ జరిగింది. గవర్నమెంట్ డిప్యూటీ డైరెక్టర్ గారు వచ్చారు, మొత్తం అంతా చూపించారు. మన ట్రస్ట్లోకి తీసుకుంటున్నాం. ఇవాళనే పర్మిషన్ వచ్చింది దాన్ని. ఇక్కడ తెలంగాణలో ఉన్న టెంపుల్స్ అన్నింటికి రెనోవేషన్ చేయడానికి మేము కంకణం కట్టుకున్నాము. తెలంగాణనే కాదు, భారతదేశంలో కాకుండా ప్రపంచ దేశాలలో ఎక్కడున్న ప్రాచీన మందిరాలు మా ట్రస్ట్ తరఫు నుంచి మేము రెనోవేషన్ చేయడానికి మేము ముందుకున్నాము. హైదరాబాద్ ఓయూలో బీఆర్ఎస్ నాయకుడు నాగారం ప్రశాంత్ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్, గిల్ శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. విద్యార్థులకు పోటీ పరీక్షల పుస్తకాలతో పాటు వర్షాకాలం దృష్ట్యా గొడుగులు పంపిణీ చేశారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందన్నారు గాదర్ కిషోర్. వర్షాకాలం కాబట్టి
గొడుగుల పంపిణీ కార్యక్రమం, అదేవిధంగా ఎవరైతే ఎస్ఐకి కానీ ఆర్ఆర్బీకి కానీ ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు ఉన్నారో వారందరికీ కూడా పుస్తకాల పంపిణీ కార్యక్రమం చేయడం, కేసీఆర్ గారి ఆదేశానుసారం, కేసీఆర్ గారి దిశానిర్దేశం ప్రకారం మా కార్యనిర్వాహక అధ్యక్షులు అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలపై కొట్లాడుతూ ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయాలకు గురి చేస్తూ ఉన్నదో అది విద్యార్థులైనా, నిరుద్యోగులైనా, రైతాంగమైనా, మహిళలైనా ప్రతి క్షణం వాళ్ళ మీద ప్రశ్నలు సంధిస్తూ అసలు ఊపిరి పీల్చుకునేటువంటి సమయం కూడా ఇవ్వకుండా చేసినటువంటి కార్యక్రమాలను తట్టుకోలేకనే చాలా రకాలుగా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇక్కడ విద్యార్థులకు పుస్తకాల పంపిణీ, అలాగే వర్షాకాలం కాబట్టి ఇబ్బందులు పడొద్దని, ఇక్కడ లైబ్రరీకి పోతేప్పుడు ఇబ్బందులు పడొద్దని వాళ్ళకు గొడుగు కూడా పంపిణీ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ విద్యార్థులు కూడా ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతుంటే ఒక అండగా ఉన్న పార్టీ ఏదైతే ఉందో బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి భాగం మాత్రమే. కాబట్టి మేము ఒకటి తెలియజేస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీకి, బిడ్డ రేవంత్ రెడ్డి ఇప్పటికి నువ్వు ఎన్ని కేసులు విద్యార్థుల మీద పెట్టినా, పార్టీ మీద పెట్టినా, రామన్న మీద మీరు ఎన్ని కేసులు పెట్టినా కానీ మేము ఖచ్చితంగా అడ్డుకొని అడుగడుగున మీ 420 హామీస్ ఏవైతే ఉన్నాయో వాటికి అడుగడుగున అడ్డుకుంటామని తెలియజేస్తా ఉన్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. కేటీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యార్థులందరూ ఇవాళ చాలా సంతోషంగా వాళ్ళ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. ఎందుకంటే కేటీఆర్ గారు పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో చాలా కంపెనీలు తీసుకురావడం వల్ల ఇవాళ చాలామంది విద్యార్థులు కూడా, సాధారణ కోర్సు చదివే విద్యార్థులు కూడా ఇంజనీరింగ్ వైపు వెళ్ళి ఇవాళ ఉద్యోగాలు పొందే పరిస్థితి గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వాలు ఉండే. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొత్త పరిశ్రమలు రాకపోగా అందరికీ వాళ్ళ నిరాశ ఉన్నది. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి మాట ఇచ్చి ఇవాళ జాబ్ క్యాలెండర్ని అమలు చేస్తామని చెప్పి జాబ్ క్యాలెండర్ను తూతు మంత్రంగా అనౌన్స్ చేశారు తప్ప కనీసం 10,000 ఉద్యోగాలు కూడా ఇవాళ పరీక్ష నిర్వహించని ఇవాళ దౌర్భాగ్యమైన పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో నెలకొన్నది.